యాడికి ఓదవు దొర ధర్మాపురాము నరసింహులు లిగుపోటి ఉండరు దొర ధర్మాపురాము నరసింహులు. ఇప్పుడు బస్సులో వస్తే నాకు 500 అవుతున్నాయి సార్. ఇక్కడికి రావాలి పోవాలి అంటే వాళ్ళు ఇచ్చేది 1000 రూపాయలు ఇస్తారు. ఎప్పుడు అన్న వస్తే మాకు ఏం మిగులుతాయి సార్, ఛాయకే పోతాయి కానీ ఇటుకి ఏం కొండపోవాలి. మా తల్లి పిల్ల బాధపడతారు సార్. మా వాళ్ళ క్యాస్ట్కి వచ్చి ఎందుకు పోతారులే అంటే మన కళ పోగొట్టకూడదు, సావని బతకని ఉండాలని పిల్లలకు కూడా కట్టించినాం కిన్నాళ్ళు పట్టి. నా కొడుకులకు ఇగో ఈయన కొడుకులకు ఉండాలి కళ 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 ఉండాలని ఇచ్చిన యూనివర్సిటీలో కూడా పెట్టినాం ఇలా కిన్నాళ్ళు. ఇది వీళ్ళ పరిస్థితి. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఉచితాలు పెడతా ఉన్నది, అయినోళ్ళు కానోళ్ళు అందరూ 70,000 జీతం ఉన్న గవర్నమెంట్ టీచర్లు ఎక్కుతా ఉన్నారు, ఏమీ జీతం లేని మహిళలు కూడా ఎక్కుతా ఉన్నారు. సరే ఊరికే ఉట్టిన షాపింగ్ పోయే పరిస్థితులు కూడా మనం ఫ్రీ బస్సుల వల్ల చూసినాం. కానీ వీళ్ళకి ఇలాంటి కళనే నమ్ముకున్న కళాకారులకు మాత్రం కనీసం ఇప్పుడు ఒక 500 ఛార్జీలు పెట్టుకోవడం కూడా చాలా కష్టంగా మారిపోయింది. ఎందుకంటే సరైన ఒక ఆదాయం లేదు వాళ్ళకు, ఒక ఫిక్స్డ్ శాలరీ అనేది లేదు. కళాకారులలో వీళ్ళకు ఎవరైతే డక్కలి సామాజిక వర్గం నుంచి చెందిన ఈ కిన్నెర వాళ్ళకు సరైన గుర్తింపు కూడా లేదు. ఒక ఫ్రీ పాస్ అనేది ఇస్తే అట్లీస్ట్ వీళ్ళ జర్నీ ట్రావెలింగ్ ఖర్చు అయితే తగ్గుతుందని వీళ్ళు రిక్వెస్ట్ అయితే చేస్తా ఉన్నారు. తెలంగాణకు వీళ్ళే మూలం. రేపు తెలంగాణ సాంప్రదాయం ఏంది, తెలంగాణ కల్చర్ ఏందని చూపెట్టుకుంటే మనకు అక్కడ గొల్ల కుర్మల నుంచి వెళ్ళి డోలు ఎలా అయితే చూస్తామో, మాదిగ సామాజిక వర్గం నుంచి వెళ్ళి డప్పు ఎలా అయితే చూస్తామో, ఇలా డక్కలి కిన్నెర సామాజిక వర్గం నుంచి వెళ్ళి కిన్నెరని అయితే చూడొచ్చు. వీళ్ళే స్వతహాగా తయారు చేసి మరి ఎంత అద్భుతమైన సంగీతాన్ని మనకు అందిస్తా ఉన్నారు. ఈ సంగీతం వింటే ఏదైనా బాధ ఉన్నా కూడా మర్చిపోతుంది.